ఈరోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి నేను అరబీకి. అండ్ డైలీ ఇంకా బిర్యానీ, మచ్చి పులుసు, వైట్ రైస్ నిండి ఇయనండి నార్మల్గా వండుతారు డైలీ. వెరైటీగా ఉంటాయి, ఎప్పుడు చేసినానండి. ఒకసారైతే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము. అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. చికెన్ అయితే ఇలా నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. అయితే చికెన్ ఓకేనండి. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేలా వేసుకుంటున్నాము. ఉల్లిపాయలు అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఈ మళ్ళీ ప్లేట్లో ఉండగానే వచ్చేస్తాయండి. ఇందులో ఆయిల్ ఉంటుంది, వేరే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈ టైప్లో వేయించేసుకుని సరిపోద్దండి. ఆయిల్ని ఇందులో తీసుకుందామండి. ఇది రైస్ వేద్దాము, బాగుంటుందండి. రైస్లోని ఇదే ఫ్లేవర్ వస్తుంది. ఈ ఉల్లిపాయల ఆలుగడ్డలు ఫ్రై చేసిన ఆయిల్ స్మెల్లింగ్ చాలా బాగుంటుందండి రైస్లోకి. అది రైస్లో వేయాలి, అందుకనే తీసేసి మళ్ళీ వేరే నూనె వేసాను. అది రైస్లో వేస్తానండి ఆ నూనె. ఇప్పుడైతే చికెన్ మంచిగా కడిగేసుకున్నాం కదండి. ఈ ఆయిల్ అయితే చికెన్ అయితే ఒకసారి తిప్పాం కదండి, దానిలోంచి వాటర్ వస్తుంది. ఇప్పుడైతే చికెన్ నుంచి అయితే వాటర్ అలా వచ్చిందండి. ఇప్పుడైతే అల్లం వేసుకుంటాము. అల్లం అయితే వేసుకుందామండి. ఇదైతే ఓల్ గరం మసాలా అండి. ఇదైతే రైస్లోకి వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఓల్ గరం మసాలా వేసుకున్నాను. అల్లం పచ్చివాసన పోతుంది ఇంతలోని. దీంట్లో అయితే రైస్లోకి వాటర్ అయితే పెట్టుకున్నాను, అది వేసుకున్నాను. అది సరిగ్గా నిమ్మరసం అయితే పిండుతాము రైస్లోని, వాటర్లోనండి అది. అలాగే ఇందాక తీసి పెట్టుకున్నాను కదండి ఆయిల్, వేసుకున్నాం కదండి. రైస్ ఉప్పు ఉండాలండి నేనైతే. అలాగే కూరలో కూడా కొంచెం వేసుకున్నాము చికెన్లోకి. ఇది బిర్యానీ మసాలా, కూరలో కూడా కొంచెం వేద్దాము, రైస్లో కొంచెం వేసాను. ఇదైతే ధనియాల పౌడర్ అండి. వాటర్లో కొంచెం, అలాగే ఇందులోకి
వేసుకుందాము కూరలోకి గ్రేవీ కోసం. ఇదైతే జీలకర్ర పౌడర్. ఇంకా రైస్లో అక్కర్లేదండి, కూరలో వేద్దాము రైస్. అలాగే పసుపు, దాల్చిన చెక్క పౌడర్ కూరలోకి, అయితే కారం కూరలోకి అండి. ధనియాల పౌడర్ ఏమండి. అయితే మూత పెట్టేసుకున్నాం. అక్కడ రైస్కి అయితే మూత పెట్టేసాను. అయితే ఒకసారి పెట్టేసి ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఇందులోని ఈ సగం ఉల్లిపాయలు వేసుకుందాము. ఈ నన్ను డెకరేషన్ ఉంచేసుకుందాము. కదండి, పెరుగు కూడా వేసుకుందామండి. పెరుగు కూడా వేసుకున్నాము కూరలోని. అంటే జ్యూసీగా ఉంటుంది, బాగుంటుందండి పెరుగు వేసుకుంటాం. అలాగే దమ్ బిర్యానీలో ఎప్పుడు మామూలుగా బగారా రైస్ చేసుకున్నప్పుడు కూడా, అంటే పలవా అంటారు కదండి, పలవా మన ఆంధ్రాలో సైడ్ అయితే పలవా అంటారు, తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారండి. తెలంగాణ టైంలో తెలంగాణలో చూసిన ఆంధ్రాలో చూసిన చెప్తున్నాను. ఎప్పుడైనా సరే చికెన్ కూర అనుకున్నప్పుడు పెరిగేసుకోండి. మన ఆంధ్రాలో ఎక్కువ దొరుకుతుంది పెరుగు. ఎక్కడైనా పెరుగు ఫేవరెట్లు దొరుకుతున్నాయి, మన దగ్గర ఫ్రెష్ ఉంటుంది. కొత్తిమీర రైస్లో కూడా కొంచెం వేసుకోవచ్చు, కూరలో కొంచెం వేసాను. అలాగండి లాలీపాప్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇందులోని, కూరలోని. చికెన్ ముక్క బాగా పడుతుంది. ఓకేనండి, కొంచెం వాటర్ వేద్దామండి ఈ కర్రీలోని. నిమ్మరసం కూడా పిండుకున్నాము. చెక్కలో కొంచెం ఉంది కదండి, అది పిండేసాను. ఒకసారి మూత పెట్టేసుకోవచ్చు. ఎసరు అయితే ఇలా బాయిల్ అవుతుంది. సరే కదా, ఓకేనండి. అయితే రైస్ వేసుకున్నాము. డెబ్బై శాతం అయితే ఉడికిందండి. ఇప్పుడైతే రైస్ వచ్చేస్తున్నాము. ఎప్పుడు చెప్పేదండి 70% ఉడకాలి బిర్యానీ.
వేడి చేసుకుందామండి. 1 మినిట్ అయిపోయింది ఒకటేని స్పీడ్గానే. రోజు వాటర్ అండి ఇది రోజు వాటర్ అండి. ఇదేమో ఉప్పు వాటర్. దీంట్లో రోజు వాటర్ కూడా కలిపాను కొంచెం. బిర్యానీ బాగా స్మెల్ బాగుంటుందండి. రోజుకి ఒకే రకాలు చేయగా కదండి, చాలా రకాలు చేస్తూ ఉంటాం. ఇంకా ఇవ్వండి అక్కడైతే చికెన్ కట్ చేశాను, అదో టెన్షన్. చికెన్ ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా వండాలి వంట. మోడలేం కదలండి, ఇంకెప్పుడు వండిందే. ఇంకా అందుకనే ఇది ఒకటే చూపించాను. అది వండుతాను. ఇప్పుడు దీనికే డ్యాన్స్ చేస్తున్నానండి అటు ఇటుని. రోజు చేసి అందుకనే మీకు ఆల్రెడీ 2-3 వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా డ్యాన్స్ ఇలా వండుతూ ఉంటే ఇండియా వంట ఇంకేం వండుకుని తింటామండి. మాకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వండుతానులే అండి. ఏం దాంట్లోనే తినేతాను నేను. ఈ బిర్యానీ తినేతాను నేను. ఇప్పుడు ఏం దాంట్లోనే కొంచెం తీసేస్తుంటాను. వేసేసుకుని వీళ్ళకి బాక్స్లో పెట్టాక ఎంత మిగులుతుందో చూసి అదేనండి. కాకపోతే టైం ఉంటే వండుకుంటాం, లేకపోతే ఇంకంతే. ఏ కాఫీ తాగాక వండుకుంటాం అంతేనండి. ఇలా డ్యాన్స్ చేసుకుంటా చేసినప్పటికీ అవుతుందండి. మాకు ఖాళీగా ఉంటారు, ఖాళీ ఏమి ఉండదండి. వీడియోలు తీసినంత రాను ఖాళీ ఎక్కడ ఉంటుందండి మాకు. దొమ్మ ఇవ్వాలి, ఎక్కువ వండాలి, మళ్ళీ ప్లేట్లన్నీ టేబుల్ మీద ఎక్కాలి. ఇక్కడే ఉండవండి, టైం అయిపోతుంది. వేడిగా కావాలంటారు, టైంకి అందించకపోతే తిడతారు. అందుకనే అది ఇది టైం చూసుకుని ఇలా చేస్తూ ఉంటాము. పైన వేసేసుకున్నామండి ఒక లేయర్. సమానంగా లాక్కుని కంగారులో నేను బిర్యానీ ఆకులు కూడా తీయలేదు. ఇవి చెప్తున్నా బాధే. ఇవి వేయమంటారు, తీయమంటారండి. వీళ్ళు మళ్ళీ వెళ్తున్నప్పుడు ఆ చెత్త ఉండకూడదు. ఎలా వాటర్ కూడా తీయలేదు. వాటర్ వేస్తానండి పైన. 70% ఉడికింది కదండి, ఇంకా 30% ఉడకాలి. 100% రైస్ ఉడకాలి.
రైస్ ఎప్పుడు 100% ఉడకాలండి. ఇలా వంటల చేతకు రండి, టైమింగ్ కూడా తెలిసిపోద్ది రైస్ ఎప్పుడు ఎంతసేపు ఉడకాలని. వేసుకున్నానండి. పైనేమో నెయ్యి వేసుకున్నాము. దీని మీద బటర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. నెయ్యి వేసింది అంత తిన్నాను నేను. బటర్ వేసింది తింటాను, బటర్ అయితే లేదండి. కదా కొంచెం వాటర్ కూడా పోసుకున్నాము. రైస్ మగ్గాలి కదండి, అందుకని హాట్ వాటర్ వేస్తున్నానండి నేను. అసలు గింజ వేసుకోండి, గింజ తీసుకుని గింజ వేసుకోండి బాగుంటుంది. ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఎలాంటి పేపర్ ఉండదు. అందుకు కాబట్టి పిండి తీసి మైదా పిండి ఉంటుంది కదండి, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఉంటుంది కదండి. గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ బజ్జీలు వేసుకుంటారు, టిఫిన్ చేసుకుంటారు కదా. ఆ పిండి ముద్దలా కలుపుకొని చుట్టూరు పెట్టేసుకోండి. ఆవిరేసుకున్నాను. మిరియాల పొడి, ఇది ధనియాల పౌడర్ అయితే మర్చిపోయాను. నాకు టెన్షన్ అండి, ఇంకా వంట అవ్వలేదు, ఎక్కువ వండుతుంది అది నా కంగారు. బిర్యానీ మసాలా, దమ్ బిర్యానీ మసాలా అండి. ఓకేనండి. నేను దమ్ ఇవ్వాలి, అది వండాలి. ఓకేనండి, మళ్ళీ ఎలా వచ్చిందో చూపించానండి. బాయ్ అండి. బిర్యానీ అయితే ఇంకోండి, చికెన్ పీసెస్ చూడండి విడిపోకుండా రైస్లో వేసిన చక్కగా వచ్చినాయి. ఎమ్మి బిర్యానీ, దమ్ బిర్యానీ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అనేక మందికి వెళ్తాయి. ఓకేనండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.